చిన్నగా ఇది ఏ ఊరు ఊరికాడి స్టార్ట్ అన్నప్పుడు చేసారు కానీ స్టార్ట్ చేయండి. నా పేరు సైందరునండి. ముచ్చలంపేట మాట్లాడదు ఏలూరు జిల్లా శ్రీనరసాపురం మండలం ముచ్చలంపేట గత 40 సంవత్సరాలుగా నివసిస్తున్నామండి. మా పెద్దవాళ్ళు, మా తాతయ్యలు, మా అమ్మమ్మలు వాళ్ళందరూ ఇక్కడే నివసించేవారండి. 40 సంవత్సరాలుగా మేము నివసిస్తున్నామండి. 40 కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ. ఈ గంగమ్మ తల్లి మీద మేము బ్రతుకుతున్నామండి, ఆధారపడుతున్నామండి. మరి మాకు ప్రత్యేకంగా సొసైటీ అవ్వాలని మేము అడుగుతున్నామండి. అయితే మరి మాకు తీసేశారండి. 2019లో మాకు మత్స్యకారులకు సంబంధించి మాకు తీసేశారంటండి. మాకైతే తెలియదు. మాకు తీసేశారని మేము మొన్న తెలిసిందండి. మాకు చాలా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారండి. పైన అభిషేక్ బాబు గారిని చూసుకుని వారు అయితే మరి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి మాకైతే మరి ఈ జీవనోపాధం మేము గంగమ్మ తల్లి మీద బ్రతుకుతున్నామండి. మాకు కొత్త సొసైటీ రావాలని అడుగుతున్నామండి. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మాకు సహాయం చేయండి. మేము మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళామండి. మరి జిల్లా బాలరాజు గారి దగ్గరికి వారు కూడా మరి మాట ఇచ్చారండి మేము చేస్తామని. మరి హామీలు ఇస్తున్నారు కానీ మాకైతే చేయట్లేదండి. మరి మేమైతే హామీలు నమ్ముతున్నామండి, చేతరు మేము నమ్ముతున్నాము. ప్రభుత్వం నుంచి మేము మరి ఆ హామీలు నెరవేర్చాలని మేము కోరుతున్నామండి. మాకంటే ముందుగా మరి అడిగారు. మరి హామీలు కూడా మీరు నెరవేర్చాలని అడుగుతున్నామండి. మా అందరూ కూడా మరి ఇక్కడ గండపని సీని గారు, శీలవన్ తేజ గారు కూడా మరి మాకు ఎంతగానో సాయం చేస్తున్నారండి. మరి ఆరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి మేమందరూ కూడా మరి ఈ సొసైటీ ప్రత్యేకంగా కావాలని మేము మరీ అడుగుతున్నాం. 40 కుటుంబాలు ఈ గంగమ్మ తల్లి మీద బ్రతుకుతున్నామండి. మేము ఎంత మొరపెట్టుకున్నా సరే మేము వారికి అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదండి. మరి ఇప్పుడన్నా పట్టించుకోవాలని అడుగుతున్నామండి. ఇప్పుడు కనుక మీకు పట్టించుకోకపోతే మట్టికి ఈ 40 కుటుంబాలు మేము ఈ రేవులో పడి చచ్చిపోతామండి. మా సావుల కారణం మట్టికి ప్రభుత్వమని మేము మరి కారణాన్ని మేము రాసి పెట్టేస్తామండి. లెటర్లు రాసి పెట్టేసి మేము ఇందులో చచ్చిపోతామండి. ఇదేనండి మా లాస్ట్ మాట. మాకు వచ్చాకన్నా బట్టి సొసైటీ చేయించండి. ఇదేనండి మా లాస్ట్ ప్రార్థన కూడా. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మట్టికి మాకు న్యాయం చేయకపోతే మేము చచ్చిపోతాం. ఈ రేవులోనే, ఈ ముచ్చలంపేటలో, ఈ గంగమ్మ తల్లిలోనే చచ్చిపోతాం. మేమందరం కూడా మేము మా ఉసిరు పోసుకుని మీరు అట్లా ఇక ఎప్పుడు కూడా మరి పైకి రాలేరండి. ఇదేనండి మాకు సొసైటీ చేయాలి.